హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రెండు పెయ్యలు మా పక్క పొలం వాళ్ళు అనమాట. మన కాంపౌండ్లోకి వచ్చాయి. మన కాంపౌండ్లోకి వచ్చి నేను వాటిని పిలుస్తుంటే అలా నా వైపు అబ్జర్వ్ చేస్తున్నాయి అనమాట. అవి చాలా దూరంలో ఉన్నాయి అనుకోండి, ఆఫ్ కోర్స్. సో నా క్రాఫ్ట్ వర్క్ అయితే మొత్తానికి ఒక సెకండ్ ఫ్లోర్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇది ఏంటంటే మొత్తం చూసారా, ఇది చాలా డెలికేట్గా ఉంది ఈ స్ట్రక్చర్ అంతా. దాన్ని మొత్తం పెయింట్ చేసి నేను ఆ ప్లాట్ఫామ్ మీదకి బిగించాలన్నమాట. చాలా డెలికేట్గా ఉంది గైస్. అది చూడడానికి అలా ఉంది, కానీ అసలు ఒక ఎండ పట్టుకుంటుంటే బెండ్ అయిపోతుంది అనమాట. సో కానీ ఎప్పుడైతే నేను దానికి ప్లాట్ఫామ్కి స్టిక్ చేస్తానో దానికి ఆటోమేటిక్గా స్ట్రెంత్ వచ్చేస్తుంది. ఇది ఓన్లీ డిస్ప్లే మోడల్ కాబట్టి ఇట్ ఈస్ ఓకే. సో మెజర్మెంట్స్ అయితే బాగున్నాయి, యాక్యురేట్గా వచ్చింది, మొత్తం సాటిస్ఫైడ్గా ఉన్నాను ప్రజెంట్ అయితే. అండ్ ఆ రోజు ఈవినింగ్ ఇంకా క్లైమేట్ మెల్లగా మారడం స్టార్ట్ అయింది. సో పెద్ద పెద్ద గాలులు అనమాట, పెద్ద పెద్ద గాలులు. మాకు పవర్ కూడా పోయింది. మాకు పవర్ ఆల్మోస్ట్ 20 hours పోయిందనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ క్లిప్. నేను వాష్రూమ్కి వెళ్ళాను. వాష్రూమ్ నుండి బయటకు వచ్చేసరికి పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయిందనమాట. మొత్తానికి క్లైమేట్ అంతా కూల్ అయిపోయింది. లాస్ట్ 10 days నుండి విపరీతమైన వేడిగా ఉంది వాతావరణం అంతా. ఇప్పుడైతే బాగా చల్లబడిపోయింది, బాగుంది వెదర్. అది మా షెడ్ అనమాట. ఆ షెడ్లోనే బైక్స్ ఉంటాయి మావి. అండ్ నెక్స్ట్ ఏమో యాక్చువల్లీ వ్లాగ్ నేను ఆ రోజు షూట్ చేశాను, కానీ పెట్టడం కుదరలేదు. బట్ ఆ రోజు అలాగా రెయిన్ తర్వాత అలా సెంటర్కి వెళ్ళాను కొన్ని సరుకులు తేవడానికి. సో ఇది మా రోడ్ అనమాట. మా రోడ్ అయితే ఇలా ఉంటుంది. చుట్టూ పొలాల మధ్యలో నుండి రోడ్డు ఉంటుంది. చాలా బాగుంటుంది అసలు యాక్చువల్లీ ఆ సీనరీ కానీ అదంతా. వర్షం అయితే ఆగిందని చెప్పి నేను సెంటర్కి వెళ్ళాను సరుకులు కొనడానికి. అండ్ తిరిగి వచ్చేసాను. భూమి అంతా వెట్టిగా అయిపోయింది. ఈ 2 పేలు మళ్ళీ వచ్చేసాయి మా కాంపౌండ్లోకి. అలాగే ఎక్స్ప్లోర్ చేస్తున్నాయి అనమాట ఇవి. బేసిక్గా చెప్పాలంటే చూసారా, అది వాటికి భయం అంటే మనం కొత్త కదా, వాటికి పెద్దగా పరిచయం లేదు కాబట్టి అవి భయపడుతున్నాయి అనమాట. సో వాటిని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి నేను వదిలేశాను. అండ్ మేఘాలు అయితే ఇంకా అలానే ఉన్నాయి. ఆ రోజంతా కూడా చాలా కూల్గా ఉంది. నేనైతే టోటల్లీ నా క్రాఫ్ట్ వర్క్ మీద కూర్చున్నాను. క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇది ఆ నెక్స్ట్ డే క్లిప్. యాక్చువల్లీ ఇది 3 days క్లిప్ అనమాట. 3 days వ్లాగ్. ఇది వర్షం పడిన సెకండ్ డే అనమాట. సో క్లైమేట్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. కొంచెం ఎండ వచ్చింది, బాగుంది. ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఏంటంటే ల్యాండ్ కొంచెం వెట్ అయింది కదా, ఇంకా దున్నడానికి పర్ఫెక్ట్ టైం అని చెప్పేసి మేము ట్రాక్టర్ని పిలిపించాం అనమాట. సో ట్రాక్టర్ అయితే వచ్చింది, ఇంకా పొలం దున్నడం స్టార్ట్ చేశారు. ఈ గడ్డి అంతా ఉంది కదా, మేము ప్రీవియస్గా రెంట్కి ఇచ్చాము అని అన్నాను కదా, వాళ్ళు చేసుకున్నారనమాట. వాళ్ళకి మాకు డీల్ ఎండ్ అయిపోయింది. సో ఇంకా నేను ఇక్కడ ఆర్గానిక్ వెజిటబుల్స్ ఫామ్ చేద్దామని డిసైడ్ చేసి నేను దున్నిస్తున్నాను అనమాట ఇక్కడ పొలం అంతా. ఇది మన ఇంటి పక్కనున్న స్పేస్ అనమాట. ఇదంతా కొంచెం అంటే వాళ్ళు పెద్దగా మెయింటైన్ చేయలేదు, ప్రాపర్గా మెయింటైన్ చేయబోయేసరికి కొంచెం చూడ్డానికి కూడా ఏం బాగాలేదు. ఇదంతా సగం ఎండిపోయి సగం పచ్చగా ఉన్నట్టు బాగాలేదు అసలు యాక్చువల్లీ చూడ్డానికి. సో మొత్తం దున్నించేసాను, ఇంకా నీట్గా తయారైపోయింది ఫీల్డ్ అంతా. ఇంకా వెజిటేబుల్స్ని ఇంకా స్టార్ట్ చేసేయాలి. ఆల్మోస్ట్ ఇంకా మే 3rd week నుండి స్టార్ట్ చేయొచ్చు వెజిటేబుల్స్. ఎందుకంటే ఇంకంత హీట్ ఏమి ఉండదు, వేడిగా వాతావరణం కూడా చల్లబడుతుంది కాబట్టి అది ఇంకా మంచి టైం అనమాట. నెక్స్ట్ సమ్మర్ వరకు మనం వెజిటేబుల్స్ని గ్రో చేసుకోవచ్చు. సో బేసిక్గా నేనైతే ఏది పెంచినా ఆర్గానిక్గానే పెంచుతాను. ప్రజెంట్ మేము తింటున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఆర్గానికే, మా పొలంలోవే మేము తింటున్నాం. సో ఇప్పుడు కొంచెం ఇంకా బిజినెస్ పర్స్పెక్టివ్లో థింక్ చేసి ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఫామ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. మనకి ఎలాగో పొలం ఉంది, దాన్ని ఎందుకలా వేస్ట్గా పడేయడం, ఏదైనా పెంచుకోవచ్చు కదా అని చెప్పేసి డిసైడ్ అయ్యాను అనమాట. సో ట్రాక్టర్ అయితే అలాగా దున్నుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఒక 1 hour పట్టింది మొత్తం ఈ పొలం అంతా దున్నడానికి. నా షెడ్ పక్కన కూడా నేను దున్నించేసాను అనమాట. ఎందుకంటే అక్కడ కూడా కొంచెం ల్యాండ్ వేస్ట్గా పడింది. అక్కడే అరటి మొక్కలు ఏమైనా వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి. ఇంకా యాక్చువల్లీ ఈ ప్లాన్ ఎప్పటి నుండో ఉంది, బట్ సిచ్యువేషన్స్ అనేవి సూటబుల్గా లేవు ఇన్నాళ్ళు. బట్ ఇప్పుడైతే కొంచెం పర్లేదు.
సో, నా క్రాఫ్ట్ మీద నా జాబ్ పర్పస్ ఈ అమౌంట్ అంతా నేను మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తున్నాననమాట. దీని మీద నుండి ప్రాఫిట్స్ తీసుకోవడానికి. సో, చూద్దాం. హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ ప్రిపేర్ ఫర్ ద రెస్ట్. సో, గైస్ ఇక్కడితో ఈ వ్లాగ్‌ని ఎండ్ చేస్తున్నాను. రేపటి నుండి ఫార్మింగ్ వ్లాగ్స్ కూడా వస్తాయి.